స్టేట్ ఎనీ టూ సిమిలారిటీస్ బిట్వీన్ ఏరోబిక్ అండ్ ఎన్రోబిక్ రెస్పిరేషన్. ఏరోబిక్ ఎండ్రోబిక్ రెస్పిరేషన్ మధ్యలో ఉండే కామన్ పాయింట్స్ ఏవైనా టూ రాయమంటున్నాడు. బోత్ ఆర్ కెటపోలిక్ ప్రాసెస్, రెండు కూడా బ్రేక్ డౌన్ ప్రాసెస్, గ్లూకోజ్ బ్రేక్ అయ్యే ప్రాసెసెస్ అనమాట. బోత్ ఏరోబిక్ అండ్ ఎన్రోబిక్ రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ లివింగ్ సెల్స్, రెండు కూడా లివింగ్ సెల్స్లోనే జరుగుతాయి. ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ ఇన్ బోత్ ద ప్రాసెస్, రెండు ప్రాసెస్లోనూ మనకి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ ఇస్ ద ఎండ్ ప్రొడక్ట్ ఆఫ్ బోత్ ప్రాసెస్, రెండిట్లోనూ మనకి లాస్ట్లో వచ్చే ఎండ్ ప్రొడక్ట్ కార్బన్ డైఆక్సైడ్ ఎనర్జీతో పాటు. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ బోత్ రెస్పిరేషన్ ఈస్ గ్లైకాలసిస్, రెండిట్లోనూ ఫస్ట్ స్టెప్ గ్లైకాలసిస్ అంటే గ్లూకోజ్ పైరువిక్ యాసిడ్గా బ్రేక్ అయ్యే ప్రాసెస్ అనమాట, రెండిట్లోనూ కామన్గా జరుగుతుంది. రెస్పిరేటరీ సబ్స్టెన్స్ ఇన్ బోత్ ఆఫ్ దెమ్ ఇస్ గ్లూకోజ్, రెండిట్లోనూ రెస్పిరేటరీ సబ్స్టెన్స్ అంటే స్టార్టింగ్ సబ్స్టెన్స్ ఏంటి అంటే గ్లూకోజ్. సో ఇందులో ఏవైనా టూ సిమిలారిటీస్ మీరు రాస్తే సరిపోతుంది. ఫుడ్ సమ్టైమ్స్ ఎంటర్స్ ద విండ్ పైప్ అండ్ కాజెస్ చాకింగ్, హౌ డస్ ఇట్ హ్యాపెన్? ఒక్కోసారి ఫుడ్ మనకి ట్రెకియాలోకి ఎంటర్ అయ్యి మనకి డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ అనిపిస్తుంది, ఎందుకు ఇలా జరుగుతుంది? సో ద ఫుడ్ విచ్ వీ ఈట్ త్రూ అవర్ మౌత్ అండ్ ద ఎయిర్ విచ్ వీ బ్రీత్ త్రూ అవర్ నోస్ బోత్ విల్ ఎంటర్ ఇంటూ ఫానిక్స్. మన మౌత్ నుంచి తీసుకునే ఫుడ్, నోస్ నుంచి తీసుకునే ఎయిర్ రెండు కూడా ఫానిక్స్ అనే ఒక కామన్ ఛాంబర్లోకి వెళ్తాయి. ఫానిక్స్ ఈస్ కనెక్టెడ్ టు లానిక్స్ త్రూ ఏ గ్లాటిస్ స్లిట్ లైక్ ఓపెనింగ్. ఈ ఫానిక్స్ అనేది ట్రెకియా మీద ఉండే లానిక్స్ అనే ఒక బాక్స్ లైక్ స్ట్రక్చర్కి ఒక చిన్న ఓపెనింగ్ ద్వారా కనెక్ట్ అవుతుంది. ఆ ఓపెనింగ్ని మనం గ్లాటిస్ అని పిలుస్తాం. దిస్ గ్లాటిస్ ఈస్ కవర్డ్ విత్ ఏ కార్టిలేజినస్ ఫ్లాప్ కాల్డ్ as ఎపిగ్లాటిస్. ఈ గ్లాటిస్ మీద ఒక ఫ్లాప్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది, లిడ్ లాగా, మూతలాగా, దాన్ని ఎపిగ్లాటిస్ అంటాము. దిస్ ఎపిగ్లాటిస్ ప్రివెంట్స్ ద ఎంట్రీ ఆఫ్ ఫుడ్ ఇంటూ ట్రెకియాలోకి ఫుడ్ వెళ్ళకుండా, మనం ఫుడ్ మింగేటప్పుడు ట్రెకియాలోకి ఎంటర్ అవ్వకుండా ఈ లిడ్ అంటే ఎపిగ్లాటిసే ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఇఫ్ ద ఫుడ్ ఎంటర్స్ ఇంటూ ట్రెకియా బై మిస్టేక్ ఈ ఫుడ్ అనేది ట్రెకియాలోకి ఎంటర్ అయితే ఏమవుతుందంటే ఇట్ కాజెస్ చాకింగ్ టు అస్, అంటే మనకి డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ అనిపిస్తుంది. అండ్ బై కాఫింగ్ మనకి దగ్గు రావడం వల్ల ఫుడ్ పార్టికల్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. Why does the rate of breathing increase while walking uphill at a normal pace in the mountains? Give two reasons. మనం మౌంటైన్స్ కానీ హిల్స్ కానీ ఎక్కుతూ ఉన్నప్పుడు మన బ్రీతింగ్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు ఇలా జరుగుతుందో టూ రీజన్స్ ఇమ్మంటున్నాడు. ఇట్ ఈస్ బికాస్ as we go up the hill above sea level the concentration of oxygen is reduced. మనం సీ లెవెల్ నుంచి పైకి వెళ్ళే కొద్దీ ఏమవుతుందంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆక్సిజన్ అనేది అట్మాస్ఫియర్లో తగ్గిపోతుంది, తక్కువగా ఉంటుంది ఆక్సిజన్ అట్మాస్ఫియర్లో. సో మన బాడీకి కావాల్సినంత ఆక్సిజన్ కోసం మనం ఏం చేయాలి, కావాల్సినందుకన్నా ఇంకా ఎక్కువసార్లు బ్రీతింగ్ తీసుకుంటాం అనమాట. సెకండ్ రీజన్ వచ్చేసరికి వీఆర్ వాకింగ్ అప్ హిల్, మన మౌంటైన్స్ కానీ హిల్స్ని కానీ ఎక్కుతున్నప్పుడు ఏమవుతుంది, లాట్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ అవర్ బాడీ ఈజ్ యూజ్డ్ అప్ టు రిలీజ్ ఎనర్జీ. మన బాడీలో ఆల్రెడీ ఉన్న ఆక్సిజన్ మొత్తం గ్లూకోజ్తో కలిసి బ్రేక్ అయ్యి ఏమవుతుంది, ఎనర్జీ రిలీజ్ చేస్తుంది, అంటే బాడీలో ఆక్సిజన్ తగ్గిపోతుంది. సో దిస్ లీడ్స్ టు ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద సెల్స్. సో వీ హ్యావ్ టు టేక్ మోర్ ఆక్సిజన్ త్రూ బ్రీతింగ్ ద్వారా మనం ఇంకా ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఆక్సిజన్ తీసుకుంటేనే ఇంకా ఎనర్జీ రిలీజ్ అవుతుంది, ఆ ఎనర్జీతో మనం ఆ కొండల్ని మౌంటైన్స్ని ఎక్కగలుగుతాం అనమాట. అందుకోసమని మనం బ్రీతింగ్ ఎక్కువసార్లు తీసుకుంటాం. ఫస్ట్ రీజన్ వచ్చేసరికి అట్మాస్ఫియర్లో ఆక్సిజన్ తక్కువైపోతుంది, సెకండ్ రీజన్ మన బాడీలో ఆక్సిజన్ తక్కువైపోతుంది కాబట్టి. Air leaves the tiny sacs in the lungs to pass into capillaries. What modification is needed in the statement? ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, లంగ్స్లో ఉన్న టైనీ సాక్స్ అంటే ఆల్వియోలైలోంచి ఎయిర్ బ్లడ్ క్యాపిలరీస్లోకి పాస్ అవుతుంది. ఈ స్టేట్మెంట్లో ఏదైనా మోడిఫికేషన్ చేయాలా, మార్పు ఏమైనా చేయాలా, ఏదైనా రాంగ్ ఉందా అని అడుగుతున్నాడు. గ్యాషెస్ ఎక్స్చేంజ్ టేక్ ప్లేస్ విత్ ఇన్ ద లంగ్స్ బై డిఫ్యూజన్ ఫ్రమ్ ఆల్వియోలై టు బ్లడ్ క్యాపిలరీస్ అండ్ వైస్ వర్సా. సో ఆల్వియోలైలోంచి ఏమవుతుంది, ఆక్సిజన్ అనే గ్యాస్ బ్లడ్ క్యాపిలరీస్లోంచి కార్బన్ డైఆక్సైడ్ అనే గ్యాస్ ఆల్వియోలస్కి యాక్చువల్గా డిఫ్యూజన్ జరుగుతూ ఉంటాయి. ఆల్వియోలస్ నుంచి ఆక్సిజన్ బ్లడ్ క్యాపిలరీస్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ ఆల్వియోలస్లోకి. ఓకే, సో కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆక్సిజన్ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట బాడీలో. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఎయిర్ అని ఇచ్చాడు వాడు, ఎయిర్ మొత్తం వెళ్ళిపోదు బ్లడ్ క్యాపిలరీస్లోకి, ఎయిర్లో ఉన్న ఆక్సిజన్ మాత్రమే వెళ్తుంది. ఓకే, అందుకని ఇక్కడ ఎలా రాయాలి ఈ సెంటెన్స్ని, ఎయిర్ దట్ కంటైన్స్ ఆక్సిజన్ రీచెస్ ద టైనీ సాక్స్ ఇన్ ద లంగ్స్ టు పాస్ ఇన్ టు క్యాపిలరీస్. ఆక్సిజన్తో ఉన్న ఎయిర్ టైనీ సాక్స్ ఆఫ్ లంగ్స్లో నుంచి బ్లడ్ క్యాపిలరీస్లోకి వెళ్తుంది అని రాస్తే అప్పుడు స్టేట్మెంట్ కరెక్ట్గా ఉంటుంది. Plants photosynthesize during daytime and respire during the night. To agree to this statement, why not? Plants photosynthesis డే టైంలోను, రెస్పిరేషన్ నైట్ టైంలోను తీసుకుంటే ఈ స్టేట్మెంట్కి మీరు అగ్రీ అవుతున్నారా, అయితే ఎందుకు, అవ్వకపోతే ఎందుకు అని అడుగుతున్నాడు. నో, ఐ డోంట్ అగ్రీ విత్ దిస్ స్టేట్మెంట్ బికాస్ ప్లాంట్స్ ఫోటోసింథసైజ్ డ్యూరింగ్ డే టైం. కరెక్టే, ఎందుకని, డ్యూరింగ్ డే టైం ప్లెంటీ ఆఫ్ సన్లైట్ ఈజ్ అవైలబుల్ విచ్ ఇస్ వన్ ఆఫ్ ద రా మెటీరియల్ ఆఫ్ ఫోటోసింథసిస్. సన్లైట్ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఫోటోసింథసిస్ డే టైం తీసుకుంటాయి. అయితే ప్లాంట్స్ రెస్పిరేషన్ వచ్చేసరికి దే విల్ టేక్ త్రూ అవుట్ ద డే మొత్తం రెస్పిరేషన్ తీసుకుంటాయి. అయితే డే టైం వచ్చేసరికి ప్లాంట్స్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ దే విల్ రిలీజ్ ఆక్సిజన్ రిలీజ్ చేస్తే ఆ రిలీజ్ అయిన ఆక్సిజన్ని ప్లాంట్స్ మళ్ళీ రెస్పిరేషన్ కోసం అవే తీసేసుకుంటాయి. ఓకే, ఈ రెస్పిరేషన్లో ఆక్సిజన్ తీసుకొని ఏం చేస్తే కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తే ఆ రిలీజ్ అయిన కార్బన్ డైఆక్సైడ్ని ప్లాంట్స్ ఫోటోసింథసిస్ కోసం యూస్ చేసుకుంటాయి. అంటే డే టైం ఫోటోసింథసిస్ కోసం ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ నైట్ వచ్చేసరికి ఓన్లీ రెస్పిరేషన్ మాత్రమే జరుగుతుంది, కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ చేస్తుంది ప్లాంట్. ఫోటోసింథసిస్ జరుగుతుంది ఎందుకంటే సన్లైట్ అవైలబుల్గా లేదు కాబట్టి. వై డస్ ఎ డీప్ సీ డైవర్ క్యారీ ఆక్సిజన్ సిలిండర్ ఆన్ హిస్ బ్యాక్? సీస్లో డీప్గా డైవ్ చేసే వాళ్ళు ఆక్సిజన్ సిలిండర్స్ తీసుకెళ్తారు. ఎందుకు అలా తీసుకెళ్తారు అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ వీ గో డీప్ ఇన్ టు ద సీ ద ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ డిక్రీజెస్. మనం సీలో లోపలికి వెళ్ళే కొద్దీ ఏమవుతుంది, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆక్సిజన్ అనేది డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. మోర్ ఎవర్ దట్ ఆక్సిజన్ ఈస్ ప్రెజెంట్ ఇన్ డిజాల్వ్డ్ స్టేట్ ఇన్ వాటర్.
ఇంకా ఆ ఆక్సిజన్ ఏ ఫామ్‌లో ఉంటుందంటే వాటర్‌లో డిజాల్వ్ అయిపోయిన స్టేట్‌లో ఉంటుందనమాట. డిజాల్వ్డ్ స్టేట్‌లో ఉంటుంది. అవర్ లంగ్స్ ఆర్ అడాప్టెడ్ టు టేక్ ఓన్లీ గ్యాషియస్ ఫార్మ్ ఆఫ్ ఆక్సిజన్. మన లంగ్స్ ఏం చేస్తాయి? ఓన్లీ ఎయిర్‌లో ఉన్న గ్యాషియస్ ఫార్మ్ ఆఫ్ ఆక్సిజన్‌ని మాత్రమే తీసుకోగలవు. అవి తీసుకోవడానికి మాత్రమే అడాప్ట్ అయ్యున్నాయనమాట మన లంగ్స్. అవర్ లంగ్స్ కెనాట్ టేక్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఫ్రమ్ వాటర్. వాటర్‌లోంచి డిజాల్వ్డ్ ఆక్సిజన్‌ని మన లంగ్స్ తీసుకోలేవు. ఓన్లీ అక్వాటిక్ యానిమల్స్ లైక్ ఫిషెస్ కెన్ టేక్ బై యూజింగ్ దేర్ గిల్స్. అక్వాటిక్ యానిమల్స్ ఉంటాయి కదా! అవి గిల్స్‌ని యూజ్ చేసి మాత్రమే వాటర్‌లో ఉన్న ఆక్సిజన్‌ని తీసుకోగలవు. మన లంగ్స్ తీసుకోలేవు. సో, అందుకోసం మనం ఏం చేయాలి? డెఫినెట్‌లీ వీ హావ్ టు క్యారీ ఆక్సిజన్ సిలిండర్స్. అదర్‌వైజ్ వి విల్ డై. హౌ ఆర్ ఆల్వియోలై డిజైన్ టు మాక్సిమైజ్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్? మన లంగ్స్‌లో ఉన్న ఆల్వియోలై ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్‌ని మాక్సిమైజ్ చేసుకోవడానికంటే ఎక్కువగా ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ చేసుకోవడానికి ఎలా డిజైన్ అయ్యున్నది? ఇంటీరియర్ ఆఫ్ లంగ్స్ ఈస్ డివైడెడ్ ఇంటూ మిలియన్స్ ఆఫ్ స్మాల్ ఛాంబర్స్ కాల్డ్ యాస్ ఆల్వియోలై. మన లంగ్స్ లోపల చిన్న చిన్న మిలియన్స్ ఆఫ్ స్మాల్ ఛాంబర్స్‌గా డివైడ్ అయింది. ఆ స్మాల్ ఛాంబర్స్‌ని మనం ఆల్వియోలై అని పిలుస్తాం. ప్రెజెన్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఆల్వియోలై ఇన్ ద లంగ్స్ ప్రొవైడ్ ఎ వెరీ లార్జ్ సర్ఫేస్ ఏరియా. సో, ఇలా ఇన్ని మిలియన్స్ ఆఫ్ ఆల్వియోలై లంగ్స్‌లో ఉండడం వల్ల ఏమవుతుంది? సర్ఫేస్ ఏరియా అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఆక్యుపై చేసే స్పేస్ ఎక్కువగా ఉంటుంది. ఇఫ్ ఆల్ ద ఆల్వియోలై ఆఫ్ అవర్ లంగ్స్ ఆర్ స్ప్రెడ్ అవుట్ దే విల్ కవర్ అన్ ఏరియా ఆఫ్ 160 మీటర్స్ స్క్వేర్. మన లంగ్స్‌లో ఉన్న ఆల్వియోలై మొత్తాన్ని ఒక్కొక్కటి తీసి పక్కపక్కన మనం స్ప్రెడ్ చేసుకుంటూ పెట్టుకుంటే 160 మీటర్స్ స్క్వేర్ ఆఫ్ ఏరియాని ఆక్యుపై చేస్తాయన్నమాట. అంటే విచ్ ఈస్ ఈక్వలెంట్ టు ఒక టెన్నిస్ కోర్ట్. ఒక టెన్నిస్ కోర్ట్ ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్ద స్పేస్ ఆక్యుపై చేస్తుందన్నమాట. అవైలబిలిటీ ఆఫ్ లార్జ్ సర్ఫేస్ ఏరియా మాక్సిమైజెస్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. సో, ఇలా ఉండడం వల్లే మనకి 24 గంటలు ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ మాక్సిమం జరుగుతూనే ఉంటుంది. వేర్ విల్ ద రిలీజ్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ గ్లూకోజ్ ఇన్ రెస్పిరేషన్ టేక్ ప్లేస్? మాలా రైట్స్ లంగ్స్ వైల్ జియా రైట్స్ మజిల్స్. హూ ఇస్ కరెక్ట్ అండ్ వై? మన బాడీలో గ్లూకోజ్ రెస్పిరేషన్ జరిగి ఎనర్జీ ఎక్కడ రిలీజ్ అవుతుంది అని అడిగితే మాలా ఏమో లంగ్స్‌లో జరుగుతుంది, జియా ఏమో మజిల్స్‌లో జరుగుతుంది అని రాశారు. ఎవరు కరెక్ట్ ఎందుకు అని అడుగుతున్నాడు. అసలు రెస్పిరేషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ ఆఫ్ రిలీజింగ్ ఎనర్జీ ఫ్రమ్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్. గ్లూకోజ్ మాలిక్యూల్ బ్రేక్ అయ్యి అందులోంచి ఎనర్జీ రిలీజ్ అయ్యే ప్రాసెస్‌ని రెస్పిరేషన్ అంటాం. అండ్ ఇట్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ఎవ్రీ సెల్ ఆఫ్ అవర్ బాడీ ఎట్ ఆల్ ద టైమ్. మన బాడీలో ఉన్న ప్రతి సెల్‌లోనూ అన్ని వేళలా జరుగుతుంది ఈ ప్రాసెస్. ఆల్ ద సెల్స్ నీడ్ టు రెస్పైర్ ఇన్ ఆర్డర్ టు ప్రొడ్యూస్ ఎనర్జీ దట్ దే రిక్వైర్. ప్రతి బాడీలో ఉన్న సెల్ కూడా ఎనర్జీ కావాలి దాని వర్క్ అది చేయడం కోసం. అందుకని అన్ని సెల్స్‌లో కూడా రెస్పిరేషన్ జరుగుతుంది. అయితే ఇక్కడ లంగ్స్‌లో ఓన్లీ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ టేక్స్ ప్లేస్. కార్బన్ డయాక్సైడ్, ఆక్సిజన్ ఎక్స్చేంజ్ మాత్రమే జరుగుతుంది లంగ్స్ లోపల. మజిల్స్‌లో మాత్రం ఏం జరుగుతుంది? రెస్పిరేషన్ జరుగుతుంది. ఎనర్జీ రిలీజ్ అవుతుందన్నమాట. అందుకని ఎవరు కరెక్ట్? జియా కరెక్ట్ ఇక్కడ. ఎనర్జీ ఈస్ రిలీజ్ ఫ్రమ్ ద మజిల్ సెల్స్ డ్యూరింగ్ రెస్పిరేషన్ అండ్ ఓన్లీ గ్యాషియస్ ఎక్స్చేంజ్ టేక్స్ ప్లేస్ ఇన్ లంగ్స్. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎపిగ్లోటిస్ ఇన్ రెస్పిరేషన్? ఎపిగ్లోటిస్ రోల్ ఏంటి రెస్పిరేషన్లో అని అడుగుతున్నాడు. ఫస్ట్, ఫానిక్స్ విచ్ ఇస్ ఏ కామన్ ఛాంబర్ ఫర్ బోత్ ఎయిర్ అండ్ ఫుడ్ opens into larynx which is a box like structure through a slit like opening called as glottis. Pharynx larynxలోకి చిన్న స్లిట్ ద్వారా ఓపెన్ అయి ఉంటుంది. దట్ ఓపెనింగ్ ఈజ్ కాల్డ్ as glottis. And this glottis has a lid like structure or muscular valve like structure called as epiglottis. ఈ గ్లోటిస్ మీద ఉండే లిడ్ లైక్ స్ట్రక్చర్ని మనం ఎపిగ్లోటిస్ అని పిలుస్తాము. అండ్ దిస్ ఎపిగ్లోటిస్ కంట్రోల్స్ ద మూమెంట్ ఆఫ్ ఎయిర్ అండ్ ఫుడ్ టువర్డ్స్ ద రెస్పెక్టివ్ ప్యాసేజెస్. ఫానిక్స్లోకి వచ్చిన ఎయిర్ని విండ్ పైప్లోకి, ఫానిక్స్లోకి వచ్చిన ఫుడ్ని ఫుడ్ పైప్లోకి పంపించడానికి ఎపిగ్లోటిస్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. వెన్ ఫుడ్ ఎంటర్స్ ఇంటూ ఫానిక్స్ దిస్ ఎపిగ్లోటిస్ పార్ట్లీ క్లోజ్ అయిపోయి ఏం చేస్తుంది? ఇట్ అలోస్ ద ఫుడ్ టు పాస్ ఓన్లీ టు ఈసోఫేగస్, నాట్ ఇంటూ ట్రెకియా. ట్రెకియాలోకి వెళ్లకుండా ఓన్లీ ఈసోఫేగస్లోకి పంపిస్తుంది పార్ట్లీగా క్లోజ్ అయిపోయి. వెన్ ఎయిర్ ఎంటర్స్ ఇంటూ ఫానిక్స్ దెన్ దిస్ ఎపిగ్లోటిస్ ఓపెన్స్ అండ్ పాసెస్ దట్ ఎయిర్ ఇంటూ ట్రెకియా. ట్రెకియాలోకి పంపిస్తుంది అనమాట ఓపెన్ అయ్యే ఎపిగ్లోటిస్. సో ఇలా కంట్రోల్ చేస్తూ ఉంటుంది మూమెంట్ ఆఫ్ ఎయిర్ అండ్ ఫుడ్ని. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ డయాఫ్రమ్ ఇన్ రెస్పిరేషన్? రెస్పిరేషన్లో డయాఫ్రమ్ రోల్ ఏంటి? ఇట్ ఈస్ ఏ డోమ్ షేప్డ్ షీట్ ఆఫ్ మజిల్ విచ్ సపరేట్స్ చెస్ట్ క్యావిటీ ఫ్రమ్ అబ్డోమెన్. అబ్డోమెన్కి చెస్ట్ క్యావిటీకి మధ్యలో ఉండే డోమ్ షేప్లో ఉండే మజిల్ని మనం డయాఫ్రమ్ అని పిలుస్తాం. సో ఏమవుతుంది? డ్యూరింగ్ ఇన్హలేషన్ ఇట్ కాంట్రాక్ట్స్ అండ్ మూవ్స్. కాంట్రాక్ట్ కిందకి మూవ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది? వాల్యూమ్ ఆఫ్ చెస్ట్ క్యావిటీ ఇంక్రీజెస్. అంటే లంగ్స్లో స్పేస్ పెరుగుతుంది. సో ద ప్రెషర్ బిట్వీన్ ద ఎయిర్ మాలిక్యూల్స్ డిక్రీజెస్. ఎయిర్ ఎప్పుడు కూడా హై టు లో ప్రెషర్ మూవ్ అవుతుంది కదా. సో ఏమవుతుంది? బయట నుంచి ఎయిర్ కాస్త లోపల కంటే లో ప్రెషర్లోకి లంగ్స్లోకి మూవ్ అవుతుంది. డ్యూరింగ్ ఎక్సలేషన్ ప్రాసెస్లో ఏమవుతుందంటే దిస్ డయాఫ్రమ్ రిలాక్సెస్ అండ్ కమ్స్ టు ఇట్స్ డోమ్ షేప్. నార్మల్ డోమ్ షేప్కి వచ్చేస్తుంది. సో దానివల్ల వాల్యూమ్ ఆఫ్ చెస్ట్ క్యావిటీ డిక్రీజెస్. లంగ్స్లో స్పేస్ తగ్గిపోతుంది. ఎయిర్కి మధ్యలో ఎయిర్ మాలిక్యూల్స్ మధ్యలో ప్రెషర్ ఇంక్రీజ్ అయిపోతుంది. సో యాజ్ యూజువల్గా ఏమవుతుంది? హై ప్రెషర్ టు లో ప్రెషర్ అంటే లంగ్స్లో నుంచి ఎయిర్ బయటికి మూవ్ అయిపోతుంది అనమాట. అంటే ఎక్సలేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇలా డయాఫ్రమ్ రెస్పిరేటరీ మూమెంట్స్లో మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. హౌ డస్ గ్యాషియస్ ఎక్స్చేంజ్ టేక్ ప్లేస్ ఎట్ బ్లడ్ లెవెల్? బ్లడ్ లెవెల్ దగ్గర గ్యాషియస్ ఎక్స్చేంజ్ ఎలా జరుగుతుంది? సో లంగ్స్లో ఆల్వియోలై ఉంటాయి కదా, ఆల్వియోలై చుట్టూ బ్లడ్ క్యాపిలరీస్ ఉంటాయి. బోత్ ఆల్వియోలై అండ్ బ్లడ్ క్యాపిలరీస్ ఆర్ సరౌండెడ్ విత్ 1 cell థిక్నెస్ మెంబ్రెన్స్. రెండింటికి కూడా ఒక సెల్ మందంతో తయారైన మెంబ్రెన్స్ ఉంటాయన్నమాట. సో ఏమవుతుంది? ఎయిర్ విచ్ ఈస్ ఎంటరింగ్ ఇంటూ ఆల్వియోలై హ్యావ్ మోర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆక్సిజన్ దాన్ దట్ ఆఫ్ ద ఆక్సిజన్ ప్రెసెంట్ ఇన్ ద బ్లడ్ క్యాపిలరీస్. బ్లడ్ క్యాపిలరీస్లో ఉన్న బ్లడ్తో కంపేర్ చేస్తే ఆల్వియోలైలో ఉన్న ఎయిర్లో ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ఉంటుంది. సో ఏమవుతుంది? హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్ ఆక్సిజన్ డిఫ్యూజెస్ ఫ్రమ్ ఆల్వియోలస్ టు బ్లడ్ క్యాపిలరీస్. ఆల్వియోలస్ నుంచి బ్లడ్ క్యాపిలరీలోకి వెళ్తుంది అనమాట ఆక్సిజన్. అట్ ద సేమ్ టైమ్ ద బ్లడ్
which is in the blood capillary have high concentration of carbon dioxide than that of the carbon dioxide present in the alveolus. బ్లడ్ క్యాపిలరీలో ఉన్న బ్లడ్లో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది దేనికన్నా ఆల్వియోలైలో ఉన్న ఎయిర్లో కన్నా. సో ఏమవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ హై టు లో కాన్సన్ట్రేషన్ అంటే బ్లడ్ క్యాపిలరీస్లోంచి ఆల్వియోలైకి మూవ్ అవుతాయి. సో ఈ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ రెండు కూడా ఎక్స్చేంజ్ అవుతాయి అన్నమాట. ఇలా జరుగుతుంది ఎక్స్చేంజ్. ఎక్స్ప్లెయిన్ ద మెకానిజం ఆఫ్ గ్యాషియస్ ఎక్స్చేంజ్ అట్ బ్రాంకియోల్ లెవెల్. బ్రాంకియోల్ లెవెల్ దగ్గర గ్యాషియస్ ఎక్స్చేంజ్ ఎలా జరుగుతుంది అని అడుగుతున్నాడు. ఇన్ ద చెస్ట్ క్యావిటీ ద ట్రెకియా ఇస్ డివైడ్ ఇంటూ 2 ట్యూబ్స్ కాల్డ్ యాజ్ బ్రాంకై. సో మన చెస్ట్ క్యావిటీలో ట్రెకియా 2 ట్యూబ్స్గా డివైడ్ అవుతుంది, దాన్ని బ్రాంకై అంటాం. సింగులర్ టర్మ్ వచ్చేసరికి బ్రాంకస్. అండ్ ఈచ్ బ్రాంకస్ ఎంటర్స్ ఇంటూ ఈచ్ లంగ్. ఒక్కొక్క బ్రాంకస్ ఒక్కొక్క లంగ్లోకి ఎంటర్ అవుతుంది. ఆఫ్టర్ ఎంటరింగ్ ఇంటూ లంగ్ ఈచ్ బ్రాంకస్ డివైడ్స్ ఇంటూ సో మెనీ స్మాలర్ బ్రాంచెస్ కాల్డ్ యాజ్ బ్రాంక్యూల్స్. బ్రాంక్యూల్స్గా డివైడ్ అవుతాయి. అండ్ ఈచ్ బ్రాంక్యూల్ ఎంటర్స్ ఇంటూ ఆల్వియోలై. ఆల్వియోలైలోకి ఎంటర్ అవుతాయి బ్రాంక్యూల్స్. ద ఆక్సిజన్ విచ్ ఈస్ ఎంటరింగ్ ఇంటూ అవర్ బాడీ అలాంగ్ విత్ ఎయిర్తో పాటు ఆక్సిజన్ ఏదైతే మన బాడీలోకి ఎంటర్ అవుతుందో అదేమవుతుంది, త్రూ దీస్ బ్రాంక్యూల్స్ దట్ ఆక్సిజన్ ఎంటర్స్ ఇంటూ ఆల్వియోలై. ఈ బ్రాంక్యూల్స్లో నుంచి ఆల్వియోలైలోకి ఎంటర్ అవుతుంది అనమాట ఆక్సిజన్ అలాంగ్ విత్ ఎయిర్. ఓకే. అండ్ ద కార్బన్ డైఆక్సైడ్ విచ్ ఇస్ ప్రొడ్యూస్డ్ ఇన్ అవర్ బాడీ, మన బాడీలో ప్రొడ్యూస్ అయిన కార్బన్ డైఆక్సైడ్ కూడా ఈ ఆల్వియోలై నుంచి బ్రాంక్యూల్స్లోకి ఎంటర్ అవుతుంది ఎయిర్ ద్వారా. సో ఇలా ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనేది బ్రాంక్యూలస్ లెవెల్ దగ్గర జరుగుతుంది. ఆఫ్టర్ ఏ విగ్రస్ ఎక్సర్సైజ్ ఆర్ వర్క్ వీ ఫీల్ పెయిన్ ఇన్ మజిల్స్. వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ పెయిన్ అండ్ రెస్పిరేషన్? విపరీతంగా ఎక్సర్సైజ్ చేసినప్పుడు కానీ కష్టపడి పని చేసినప్పుడు కానీ మన మజిల్స్లో పెయిన్గా అనిపిస్తుంది. సో పెయిన్కి రెస్పిరేషన్కి ఏంటి రిలేషన్షిప్ అని అడుగుతున్నాడు. యాక్చువల్లీ వీ అప్టైన్ ఎనర్జీ బై ఆక్సిడేషన్ ఆఫ్ గ్లూకోజ్. మనకి మనం తిన్న ఫుడ్ మెటీరియల్ ఉన్న గ్లూకోజ్ ఆక్సిడేషన్ అయ్యి అంటే ఆక్సిజన్తో కలిసి బ్రేక్ అయినప్పుడు మనకి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఎనరోబిక్ రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్. ఆక్సిజన్ సరిపడా లేనప్పుడు ఎనరోబిక్ రెస్పిరేషన్ జరిగి గ్లూకోజ్ ఏమవుతుంది, లాక్టిక్ యాసిడ్గా కన్వర్ట్ అయ్యి కొంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. డ్యూరింగ్ విగరస్ ఎక్సర్సైజ్, విపరీతంగా వర్క్ చేసేటప్పుడు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆక్సిజన్ ప్రెజెంట్ ఇన్ అవర్ మజిల్స్ సెల్స్ విల్ బి యూజ్డ్ అప్ ఫాస్ట్. త్వరగా మన మజిల్ సెల్స్లో ఉన్న ఆక్సిజన్ మొత్తం యూజ్ అయిపోతుంది, ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడంలో ఖర్చు అయిపోతుంది. సో ఏమవుతుంది, ఆక్సిజన్ సప్లై సరిగ్గా లేదు కాబట్టి ఎనరోబిక్ రెస్పిరేషన్ జరిగి గ్లూకోజ్ ఏమవుతుంది, పార్షియల్గా బ్రేక్ అయ్యి మనకి లాక్టిక్ యాసిడ్ ప్లస్ కొంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది అనమాట. అర్థమవుతుంది కదా. ఎనరోబిక్ రెస్పిరేషన్ జరిగి లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది ఎనర్జీతో పాటు. అక్యుములేషన్ ఆఫ్ దిస్ లాక్టిక్ యాసిడ్ ఇన్ ద మజిల్స్ కాజెస్ ఆ పెయిన్స్. సో ఇలా లాక్టిక్ యాసిడ్ అనేది మజిల్ సెల్స్లో అక్యుములేట్ అయిపోవడం వల్ల మనకి పెయిన్స్ అనేవి వస్తాయి. రాజు సెట్ స్టెమ్స్ ఆల్సో రెస్పైర్ అలాంగ్ విత్ లీవ్స్ ఇన్ ప్లాంట్స్. కెన్ యూ సపోర్ట్ దిస్ స్టేట్మెంట్, గివ్ యువర్ రీజన్స్. రాజు ఏం చెప్తున్నాడు, లీవ్స్తో పాటు ప్లాంట్స్లో స్టెమ్స్ కూడా రెస్పిరేషన్ తీసుకుంటాయని చెప్తున్నాడు. మీరు ఈ స్టేట్మెంట్ సపోర్ట్ చేస్తారా? ఎస్, ఐ సపోర్ట్ దిస్ స్టేట్మెంట్. స్టెమ్స్ ఆఫ్ హెర్బేషియస్ ప్లాంట్స్ హాస్ స్టొమాటో. యాక్చువల్గా లీవ్స్ మీద స్టొమాటో ఉంటాయి కదా గ్యాషియస్ ఎక్స్చేంజ్కి. హెర్బేషియస్ ప్లాంట్స్ యొక్క స్టెమ్స్ మీద కూడా స్టొమాటో ఉంటాయి. అంటే గ్రీన్ కలర్లో పచ్చిగా ఉన్న స్టెమ్స్ ఉంటాయి కదా, వాటి మీద కూడా స్టొమాటో ఉంటుంది. సో ఎక్స్చేంజ్ ఆఫ్ రెస్పిరేటరీ గ్యాసెస్ టేక్స్ ప్లేస్ త్రూ ది స్టొమాటో. సో లీవ్స్తో పాటు ఇలా హెర్బేషియస్ ప్లాంట్స్లో స్టెమ్స్ మీద ఉన్న స్టొమాటో ద్వారా కూడా రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. ఆక్సిజన్ విచ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ అవుట్ సైడ్, బయట నుంచి ఆక్సిజన్ ఏమవుతుంది, ఎయిర్తో పాటు ఇట్ ఎంటర్స్ ఇంటూ స్టెమ్ త్రూ స్టొమాటో. స్టొమాటో ద్వారా స్టెమ్లోకి ఎంటర్ అవుతుంది అండ్ సెల్స్ ఏం చేస్తే ఎయిర్లో ఉన్న ఆక్సిజన్ యూస్ చేసుకుంటాయి. అట్ ద సేమ్ టైమ్ కార్బన్ డైఆక్సైడ్ విచ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ద సెల్స్ విల్ డిఫ్యూజ్ అవుట్ త్రూ ద స్టొమాటో. ఈ స్టొమాటో ద్వారానే కార్బన్ డైఆక్సైడ్ కూడా స్టెమ్ మీద ఉన్న స్టొమాటో ద్వారా బయటికి వెళ్ళిపోతాయి అనమాట. సో ఇలా గ్యాషియస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. ఇన్ కేస్ ఆఫ్ వుడీ స్టెమ్స్లో ఏమవుతుంది, వాటి మీద లెంటి సెల్స్ ఉంటాయి జస్ట్ లైక్ స్టొమాటో. ఈ లెంటి సెల్స్ ద్వారా మనకి ప్లాంట్స్లో గ్యాషియస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ డయాఫ్రామ్ ఇస్ నాట్ దేర్ ఇన్ ద బాడీ? మన బాడీలో డయాఫ్రామ్ లేకపోతే ఏం జరుగుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాఫ్రామ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ మస్క్యులర్ ఫ్లాటెండ్ స్ట్రక్చర్ విచ్ సెపరేట్స్ ఆ థొరాసిక్ క్యావిటీ ఫ్రమ్ అబ్డామినల్ క్యావిటీ. మన చెస్ట్ క్యావిటీలో ఒక ఫ్లాటెండ్ డోమ్ షేప్డ్ మజిల్ లాంటి స్ట్రక్చర్ని డయాఫ్రామ్ అంటాము. అది మన చెస్ట్ క్యావిటీని అబ్డామినల్ క్యావిటీని సపరేట్ చేస్తుంది. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ డయాఫ్రామ్, ఒకవేళ డయాఫ్రామ్ కనుక లేకపోతే ఏమవుతుంది, కాంట్రాక్షన్ రిలాక్సేషన్ ఆఫ్ చెస్ట్ వాల్ మజిల్స్ డస్ నాట్ టేక్స్ ప్లేస్. మన చెస్ట్ వాల్ మజిల్స్ కాంట్రాక్షన్ రిలాక్సేషన్ అవి సరిగ్గా జరగవు. సో దానివల్ల ఏమవుతుంది, ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పిరేషన్ బికమ్స్ డిఫికల్ట్ ఫర్ అస్. సో ఎయిర్ లోపలికి పీల్చుకోవడం, ఎయిర్ని బయటికి వదలడం అనే ప్రాసెస్ అనేవి, అంటే ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్ అనే ప్రాసెస్ మనకి కష్టం అవుతాయి. సో దానివల్ల ఏమవుతుంది, ఇట్ లీడ్స్ టు డెత్ ఆఫ్ ద పర్సన్ ఆల్సో. సో మనం బ్రీతింగ్ తీసుకోలేము కదా డయాఫ్రామ్ లేకపోతే. సో ఆ బ్రీతింగ్ తీసుకోకపోవడం వల్ల మనం చనిపోతాం. ఇఫ్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు మీట్ పల్మనాలజిస్ట్, వాట్ క్వశ్చన్స్ ఆర్ యూ గోయింగ్ టు ఆస్క్ అబౌట్ పల్మనరీ రెస్పిరేషన్? పల్మనాలజిస్ట్ అంటే లంగ్ స్పెషలిస్ట్ని కలిసే ఛాన్స్ కనుక మీకు వస్తే మీరు పల్మనరీ రెస్పిరేషన్ గురించి ఎలాంటి క్వశ్చన్స్ అడిగి తెలుసుకుంటారు? ఇలాంటి క్వశ్చన్స్ అడగచ్చు. వాట్ ఈస్ మెన్ బై పల్మనరీ రెస్పిరేషన్? పల్మనరీ రెస్పిరేషన్ అంటే ఏంటి? విచ్ ఆర్గాన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ పల్మనరీ రెస్పిరేషన్? ఆ పల్మనరీ రెస్పిరేషన్లో ఏ ఆర్గాన్స్ మెయిన్గా ఇన్వాల్వ్ అవుతాయి? వాట్ టైప్ ఆఫ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ విల్ బీ పర్ఫార్మ్డ్ టు యాక్సెస్ ద ఫంక్షన్ ఆఫ్ లంగ్స్? సో లంగ్స్ యొక్క ఫంక్షన్ని మనం యాక్సెస్ చేయడానికి ఎలాంటి టెస్ట్లు చేయించుకోవాలి? వాట్ ఈస్ పల్మనరీ ఇడిమా? పల్మనరీ ఇడిమా అంటే ఏంటి? హౌ డస్ ఇట్ అక్కర్? అది ఎందుకు వస్తుంది?
కెన్ ఆల్ ద డిసీజెస్ ఆఫ్ లంగ్స్ కెన్ బి క్యూర్డ్, లంగ్స్కి వచ్చే డిసీజ్ అన్నిటిని మనం క్యూర్ చేసుకోగలమా లేదా, వాట్ టైప్ ఆఫ్ హెల్తీ హ్యాబిట్స్ వీ హ్యావ్ టు ఎక్వైర్ ఫర్ హెల్త్ ఆఫ్ లంగ్స్ హెల్తీగా ఉంచుకోవడానికి మనం ఎలాంటి హ్యాబిట్స్ని ఎక్వైర్ చేసుకోవాలి, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాము. వాట్ ఆర్ యువర్ అబ్జర్వేషన్స్ ఇన్ కంబషన్ ఆఫ్ షుగర్ యాక్టివిటీ? కంబషన్ ఆఫ్ షుగర్ యాక్టివిటీ ఉంది కదా మనకి, అందులో మీరు అబ్జర్వ్ చేసిన పాయింట్స్ ఏంటి అని అడుగుతున్నాడు. వెన్ షుగర్ ఈస్ హీటెడ్ ఫస్ట్ ఇట్ మెల్ట్స్. మనం టెస్ట్ ట్యూబ్లో షుగర్ వేసి హీట్ చేసినప్పుడు ఫస్ట్ అది ఏమవుతుంది, మెల్ట్ అవుతుంది. దెన్ ఇట్ స్టార్స్ అంటే బ్లాక్ కలర్లోకి టర్న్ అవుతుంది షుగర్, అంటే దాన్ని చారింగ్ అని పిలుస్తాం. లేటర్ ఇట్ బర్న్స్ అండ్ ప్రొడ్యూసెస్ ఫ్లేమ్స్. తర్వాత ఏమవుతుంది, దాని నుంచి ఫ్లేమ్స్ పొగలు వస్తాయి. వెన్ షుగర్ ఈస్ కంబస్టెడ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ ఆర్ ప్రొడ్యూస్డ్. సో రెస్పిరేషన్లో లాగానే షుగర్ బర్న్ అయినప్పుడు ఏమవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ ప్రొడ్యూస్ అవుతాయి. ఎనర్జీ ఈజ్ ఆల్సో రిలీజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ అండ్ ఇట్ ఈస్ రిలీజ్డ్ ఎట్ వన్స్. రెస్పిరేషన్లో కాకుండా ఈ కంబషన్ ప్రాసెస్లో ఏమవుతుంది, ఎనర్జీ హీట్ ఫామ్లో ఒక్కసారి రిలీజ్ అవుతుందంట. వీ కెనాట్ కంట్రోల్ ద కంబషన్ ఆఫ్ షుగర్. ఈ కంబషన్ ఆఫ్ షుగర్ అనే ప్రాసెస్ని మనం కంట్రోల్ చేయలేము ఒకసారి స్టార్ట్ అయితే. ఇంటర్మీడియట్ ప్రొడక్ట్స్ ఆర్ నాట్ ప్రొడ్యూస్డ్. మధ్యలో ఇంటర్మీడియట్ ప్రొడక్ట్స్ ఏమీ కూడా ప్రొడ్యూస్ అవ్వవు మనకి. వీ కెన్ కంబస్ట్ షుగర్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ వాటర్ అండ్ ఎంజైమ్స్. రెస్పిరేషన్కి అయితే వాటర్ ఎంజైమ్స్ కావాలి కానీ కంబషన్కి ఏమీ అక్కర్లేదు. అండ్ ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యే హీట్ ఎనర్జీ అట్మాస్ఫియర్లోకి డైరెక్ట్గా రిలీజ్ అవుతుంది, మనం దాన్ని స్టోర్ చేయలేము. హౌ డూ యూ అప్రిషియేట్ ద మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్ ఇన్ బాడీ? మన బాడీలో జరిగే మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్ని మీరు ఎలా అప్రిషియేట్ చేస్తారో అని అడుగుతున్నాడు. సో రెస్పిరేషన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ లైఫ్ బికాస్ ఇట్ ప్రొవైడ్స్ ఎనర్జీ ఫర్ క్యారింగ్ అవుట్ ఆల్ అదర్ లైఫ్ ప్రాసెస్. మన బాడీలో మిగతా లైఫ్ ప్రాసెస్ ఉంటాయి కదా, ఎక్స్క్రీషన్, ట్రాన్స్పోర్టేషన్, రీప్రొడక్షన్, ఇలాంటి పనులన్నీ, సెల్ గ్రోత్, సెల్ రిపేర్, ఇలాంటి వాటన్నిటికీ కావాల్సిన ఎనర్జీ మొత్తం ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది, మనకి రెస్పిరేషన్ నుంచే రిలీజ్ అవుతుంది. ఆల్ సిస్టమ్స్ ఇన్ లివింగ్ బీయింగ్స్ నీడ్ ఎనర్జీ టు సర్వైవ్. సో ఎక్స్క్రిటరీ సిస్టమ్ కానీ, సర్క్యులేటరీ సిస్టమ్ కానీ, రీప్రొడక్టివ్ సిస్టమ్ కానీ, ఇవన్నిటికీ కూడా ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, రెస్పిరేషన్ నుంచే వస్తుంది. రెస్పిరేషన్ హెల్ప్స్ టు ఎక్స్పెల్ అవుట్ ద టాక్సిక్ కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్డ్ ఇన్ అవర్ బాడీ. మన సెల్స్లో ప్రొడ్యూస్ అయ్యే టాక్సిక్ కార్బన్ డైఆక్సైడ్ కూడా రెస్పిరేషన్లో ఫస్ట్ స్టెప్ బ్రీతింగ్ ద్వారానే బయటికి వెళ్తుంది. ఇలా బయటకు వెళ్ళిన కార్బన్ డైఆక్సైడ్ని ప్లాంట్స్ ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా తీసుకుని ఫుడ్ ప్రిపేర్ చేస్తాయి. సో ఇలా రెస్పిరేషన్ మనకి ఫుడ్ ప్రిపేర్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. డ్యూరింగ్ ఎక్సలేషన్ లోకల్ కార్డ్స్ ఇన్ ద లానిక్స్ వైబ్రేట్ టు ప్రొడ్యూస్ సౌండ్స్. సో మనం బ్రీతింగ్లో ఎక్సలేషన్ చేసేటప్పుడు ఈ ఎయిర్ అనేది లానిక్స్ ద్వారా వెళ్తూ మనకి సౌండ్ ప్రొడ్యూస్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది.